స్టిచ్చింగ్ టిప్ ఏంటంటే ఇది ఉంది కదా, ఇట్లా మనం జాయింట్స్ చేస్తాము. ఒక సైడ్ ఇట్లా ఉంటుంది కదా, జిగ్జాగ్ ఉన్న వాళ్ళకైతే ఓకే, నో ప్రాబ్లం, జిగ్జాగ్ చేసేసుకుంటారు. కానీ లేని వాళ్ళైతే ఇది ఉంది కదా, జాయింట్ చేసిన పార్ట్, దాన్ని మనం ఇటు సైడ్ ఫోల్డ్ చేసాం కదా, ఇది కూడా ఇటు సైడే ఫోల్డ్ చేసేసుకొని నీడిల్ తోటి ఏం చేయాలంటే ఇక్కడ పైపింగ్ వేసింది కదా, దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేయడం వల్ల ఏంటంటే ఎత్తుకొని లేకుండా, షోల్డర్ మీద ఇబ్బంది లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇలా ఉంది కదా, దీన్ని ఇట్లా తీసి మనం హెమ్మింగ్ చేసినట్టు 2-3 టైమ్స్ ఇట్లా స్టిచ్గా వేసేసుకుంటే కనుక బాగుంటుంది చూడడానికి కూడా, బయటికి రాకుండా. ఇంకో సైడ్ చూపిస్తాను చూడండి ఎట్లా బయటకు వస్తుంది అనేది. మనం పైపింగ్ క్లాత్లు కదా, పైపింగ్ వేసినాక బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి ఇలా బయటికి రాకుండా బాగుంది కదా. అటువైపు సైడ్ మీకు చూపిస్తాను. ఇటువైపు జాయింట్ ఉంది కదా, ఇప్పుడు ఇది జాయింట్ కదా, ఇప్పుడు ఇది ఇలా వేసినప్పుడు ఇట్లా సైడ్ బయటకు వస్తుంది చూడండి. ఇట్లా పెట్టినప్పుడు ఆ సైడ్ బయటికి రాకుండా కూడా జాయింట్ చేసినాక ఇక్కడ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే అది బయటికి రాకుండా బాగుంటుంది. బ్లౌజ్ నీట్గా, పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది.